రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఆ గెలుపు వెనుక ఉన్న నైతికత మీద చర్చ మొదలైనప్పుడు అది మరింత వేడిని పుట్టిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దొంగ ఓట్లు మరియు ఓటు తొలగింపు అంశం కారుచిచ్చులా రాజేసుకుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దొంగ ఓట్లతో గెలిచి ఇప్పుడు మళ్ళీ రచ్చ చేస్తున్నారంటూ ఆయన ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ SIR అంటే సాఫ్ట్వేర్ ఇంటర్వెన్షన్ రిపోర్ట్ పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ఓట్లు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం అని, అటువంటి ఓటు హక్కును అక్రమ మార్గంలో తొలగించడం లేదా తారుమారు చేయడం అంటే ప్రజా తీర్పును అవమానించడమేనని సజ్జల స్పష్టం చేశారు. వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భాల్లో ఆయన ప్రదర్శించిన దూకుడు చూస్తుంటే రాబోయే కాలంలో ఓటు జాబితా సవరణ అంశం మరిన్ని వివాదాలకు కేంద్ర బిందువు కానుందని అర్థమవుతుంది. దొంగ ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావడమే కాకుండా తిరిగి తామే బాధితులు అన్నట్టుగా ప్రత్యర్థులు వివరించడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా SIR పేరును వాడుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వైసీపీ కేటర్ను ఓటును ఏరివేసే కుట్ర జరుగుతుందని సజ్జల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రక్రియ వెనుక ఒక పథకం ప్రకారం కొంతమంది అధికారులు మరియు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో పారదర్శకత లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే సాఫ్ట్వేర్ టెక్నాలజీని వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన జరుగుతున్న తరుణంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక ఓటు పోయినా అది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని, అందుకే ప్రతి కార్యకర్త తన పరిధిలోని ఓటు వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులను మళ్లీ పునరావృతం కాకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని, దొంగ ఓట్ల సంస్కృతిని తమ పార్టీ వ్యతిరేకమని సజ్జల కుండబద్దలు కొట్టారు. అసలు దొంగల అని అరుస్తున్నట్టుగా ఉంది నేటి రాజకీయ పరిస్థితి అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాబలం ఉన్న పార్టీకి దొంగ ఓట్ల అవసరం ఉండదని, ప్రజలు ఆశీస్సులు ఉన్నంతకాలం ఎటువంటి కుట్రలు ఫలించవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. SIR సాఫ్ట్వేర్ ద్వారా జరిగిన డేటా విశ్లేషణలో లోపాలు ఉన్నాయని, ఆ లోపాలను ఆసరాగా చేసుకుని అధికార యంత్రాంగం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తుందన్నది వైసీపీ ప్రధాన వాదనగా కనిపిస్తుంది. ఈ వివాదం కేవలం మాటల యుద్ధానికి పరిమితం కాకుండా న్యాయపరమైన పోరాటాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం సామాన్య ఓటర్లను అయోమయానికి గురిచేసింది. నిజమైన ఓటర్లను తమ హక్కును కోల్పోకుండా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని సజ్జలు డిమాండ్ చేశారు. మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలోనూ అటు రాజకీయ వేదికల మీద పెద్ద దుమారమే రేపుతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు రక్షణకు సంబంధించి ఆయన లేవనెత్తిన అంశాలు ఇప్పుడు తీవ్ర ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. రాజకీయంగా మైలేజ్ పొందడం కోసం చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నా అంతిమంగా సామాన్యుడికి ఓటు సురక్షితంగా ఉండాలన్నదే అందరికీ ఆకాంక్ష.